వరంగల్ వెళ్లేవారికి హైదరాబాద్ వచ్చేవారికి ఆ బస్టాండే ప్రధానం. కానీ బురదలో బస్టాండ్ ఉందో మరి బస్టాండ్లోనే బురద ఉందో తెలియదు. అదే మన ఉప్పల్ బస్టాండ్. నిత్యం ప్రయాణికులు ఉండే బస్టాండ్ ప్రాంగణమంతా కొద్దిపాటి వర్షానికి బురదమయం అవుతుంది. ఫలితంగా డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా మారని బురద బస్టాండ్పై ఈటీవీ ప్రత్యేక కథనం. ఉప్పల్ బస్టాండ్ వరంగల్ వైపునకు వెళ్లేవారికి ఇదే ప్రధాన మార్గం. నిత్యం వేలాది ప్రయాణికులు ఈ బస్టాండ్ ద్వారానే వారి గమ్యాలకు చేరుకుంటారు. ఉప్పల్, నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనుల వల్ల వరంగల్, జనగాం, తొర్రూరు, యాదాద్రి వైపు వెళ్లే బస్సులను నల్లచెరువు ప్రాంతానికి మార్చారు. ఓవైపు రోడ్డు నిర్మాణ పనులు, మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలకు బస్టాండ్ ప్రాంగణమంతా బురదమయమైంది. ఫలితంగా ఆ బురదలోనే ప్రయాణికులు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది. బస్టాండ్లో ప్లాట్ఫామ్ నిర్మించనందున ప్రయాణికులు బస్సులు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు బురదలో నుంచే వెళ్లాల్సి వస్తోంది. ఆ సమయంలో వారు కొంచెం అజాగ్రత్తగా ఉన్నా బురదలో జారిపడాల్సిందే. ఈ బురద వల్ల ప్రయాణికులకే కాకుండా బస్సు రాకపోకలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు ఆ బురదలో బస్సు టైర్లు కూరుకుపోగా ప్రయాణికులు, డ్రైవర్లు, కండక్టర్లు కలిసి జేసీబీ సాయంతో బస్సును బయటకు తీయాల్సిన సందర్భాలు సైతం ఉన్నాయి. కొద్దిపాటి వర్షానికే బస్టాండ్లో బురద తీవ్రంగా పెరిగిపోతోందని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కనీస స్పందన కరువైందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బురదను తొలగించి శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. బస్టాండ్లో తమకు కనీస వసతులు కల్పించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.